అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో వ్యూహం సినిమా ప్రీ లాంచింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సినిమాకి కర్త కర్మక్రియ అయిన రామ్ గోపాల్ వర్మ గారికి, అదేవిధంగా మన సోదరుడు దాసరి కిరణ్ కుమార్ గారికి ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియపరచుకుంటూ, ఈ సినిమా ప్రీ లాంచింగ్ చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళబోతుంది. ముఖ్యంగా నేను ఎక్కువసేపు చెప్పను, రెండే మాటలు చెప్తాను. రాజకీయాల్లో భయపడిన వ్యక్తి ఎవరున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా సినిమా రంగంలో కూడా భయపడిన వ్యక్తి ఎవరున్నారంటే అది రామ్ గోపాల్ వర్మ గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా తీస్తున్నప్పుడు ఎందుకు భయపడతారో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ కానీ కోర్టులకు వేయడం, మీ సంగతి చూస్తామని చెప్పని ఆయన ముంబై మాఫియానే భయపడలేదు, మీ కోసం ఎందుకు భయపడతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ముఖ్యంగా ఈ యొక్క సినిమాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చంద్రబాబు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు కావచ్చు, చంద్రబాబు ఈ రాష్ట్రానికి మోసం చేసిన విషయాలు కావచ్చు, ప్యాకేజీ పవర్ స్టార్ ఏ విధంగా రాజకీయాల్లో కమెడియన్గా ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తిగా ఉంటాయని భావిస్తున్నాను. తప్పకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు మాకు వ్యూహాలు ఉంటాయని. దయచేసి సినిమా చూస్తే నీకు మైండ్ బ్లాక్ అయిపోతుందని చెప్పి తెలియపరచుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు దాసరి కిరణ్ కుమార్ గారికి, రామ్ గోపాల్ వర్మ గారికి, ఈ సినిమా టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. సో గౌతమ్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మా ముందున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరు మీద నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఫిల్మ్ తీసినటువంటి కిరణ్ గారు, దాన్ని డైరెక్ట్ చేసినటువంటి ఆర్జీవి గారు, విద్యార్థి దశ నుంచి తీసేటువంటి సినిమా దగ్గర నుంచి రాచరికం అరాచకం అన్నిటినీ కూడా కలబోసి తీసేటువంటి సినిమాల్లో ఆయనకి పెట్టింది పేరు. ఏదైనా కానీ కూడా అది చూడాలి అనేటువంటి అనిపించేటువంటి పద్ధతిలో ఆ పిక్చరైజేషన్ ఉంటుంది అనేటువంటిది అందరికీ అర్థమయ్యేటువంటిది. ఈ తరుణంలో ఈ సినిమా వ్యూహం అనేటువంటిది పెడితే ఆ వ్యూహాత్మకంగా దీన్ని ఆపాలనేటువంటిది ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాన్ని ఛేదించేటువంటి గుణం కూడా అర్జునుడు ఏ రకంగా అయితే కనుక బాణాలతో విసిరి కొట్టగలడో అదే పద్ధతిలో ఈయన అన్నింటినీ కూడా ఛేదించుకుని బయటకు వచ్చి ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇదే సందర్భంగా కూడా నేను చెప్తున్నా, ఫైబర్ నెట్లో 10 లక్షల కనెక్టివిటీ ఉంది. మీరు కనుక ఇచ్చినట్లయితే ఆ 10 లక్షల కనెక్టివిటీలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేటువంటి పద్ధతి ఉంటుంది. ఎట్ ఎ మూమెంట్ 10 లక్షలు ఒకేసారి చూడటానికి వీలు పడేటువంటిది ఫైబర్ కార్పొరేషన్లో ఉన్నది అనేటువంటిది. దానికి చైర్మన్గా ఉన్నాను కాబట్టి మీకు కనుక మీకు ఏ రకమైనటువంటి డిస్ట్రిబ్యూటర్లతో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే కనుక ఇచ్చినట్లయితే కిరణ్ గారిని, ఆర్జీవి గారిని ఇద్దరిని కూడా చెప్తున్నాం. మేము మాత్రం మీకు ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుందనేటువంటి తెలియజేస్తూ, ఈ సినిమా సక్సెస్ అయ్యి తీరుతుంది. జగన్ యొక్క ఏ రకంగా అయితే డంకా బజాయించి ముందుకు వెళ్ళాడో అదే పద్ధతిలో ఈ సినిమా కూడా ముందుకెళ్తుంది అనేది కూడా అవ్వాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్.